అండి వెల్కమ్ టు విజయ గుంటూరు వంటలు. ఈరోజు నేను చికెన్ గ్రేవీ కట్ చేయబోతున్నాను. ఫస్ట్ మసాలా వేసుకుందాం. కేజీ చికెన్ తీసుకొని ముందు క్లీన్ చేసుకొని ఉడికించుకుంటున్నాను ఆ పొయ్యి మీద. చూడండి కనిపిస్తుంది కదా, కొద్దిగా పసుపును కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకుంటున్నా. గ్రేవీ కర్రీ అన్నాను కదా, అలా ఉడికించుకోవాలి. గసగసాలు ఒక 2 స్పూన్ల దాకా గసగసాలు వేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు ఒక 2 స్పూన్లు, అల్లం 50 గ్రాములు తక్కువ, 50 గ్రాముల కన్నా, దాల్చిన చెక్క ఒక 4, లవంగాలు ఒక 4, చిన్నుల్లిపాయలు ఒక పాయి, మూడు పచ్చిమిర్చి ఇలా తుంచేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కడిగి శుభ్రంగా ఇలా గిల్లేసుకోవాలి. ఇదన్నీ స్మూత్గా మిక్సీ పట్టాలి. నీ గ్రేవీ కర్రీ అన్నాను కదా, మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టాలన్నమాట. వెలిగించి బాండీ పెట్టాను. నూనె వేసుకుందాం. రెండు బిర్యానీ ఆకు ఇలా తుంచేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా 2 తీసుకొని సన్నగా కట్ చేసాం అన్నమాట. ఒక 3 టమాటా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఉల్లిపాయలు కాస్త వేగాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు టమాటా ముక్కలు, టమాటాలు కూడా కాస్త సాఫ్ట్గా మగ్గాలి. చికెన్ ఉడుకుతూ ఉంది, బాగా సాఫ్ట్గా ఉడకాలన్నమాట. కుర్మా కల్లా అలాగే ఉండాలి. చికెన్ బాగా మెత్తగా ఉడకాలి. టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గింది కదా, చూడండి ఇలా మగ్గాలన్నమాట. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను కదా మసాలా వేసేద్దాం. దీంట్లో సరిపడంత ఉప్పు, అంటే నేను చికెన్ ఉడికించేటప్పుడు ఉప్పు వేసి ఉడికించుకుంటున్నాను కదా, సరిపడంత ఉప్పు వేసుకోవాలి. బాగా కలపాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. రెండు నిమిషాలు ఎందుగా మూత తీసుకొద్దాం. ఆయిల్ అంటే ఒక పైకి తెలియదు కదా. దీంట్లోనే కారం 3 స్పూన్లు, ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్లు, చికెన్ మసాలా ఒక 2 స్పూన్లు, ఒకసారి బాగా కలుపుదాం. బాగుంది కుర్మా. వేడి రైస్లోకి, చపాతీలోకి, పొరాటాలోకి, సంకటికి చాలా బాగుండిద్ది అన్నమాట. కలిపాను కదా, ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయింది. మూత తీసుకొద్దాం. ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదా, అడుగులు పడుతుంది. ఇప్పుడు ఉడికించిన చికెన్ ముక్కలు వేసేద్దాం. ఇలాగ ఉడికించుకోవాలి చికెన్ ముక్కలు. పసుపు వేసి కాస్త ఉప్పు వేసి ఇలా ఉడికించాలన్నమాట. ఇప్పుడు వేసేద్దాం. ఒకసారి బాగా కలుపుదాం. మసాలా ఉప్పు అవన్నీ పట్టేలాగా, కారం అవన్నీ.
బాగా ఉడికిందనమాట చికెన్ ముక్కలు సాఫ్ట్గా. ఇప్పుడు సరిపడంత వాటర్ పోసుకొని ఉడికేయాలి. ఒకసారి కలుపుదాం బాగా. నాలుగు రెబ్బలు కరివేపాకు వేసేద్దాం. కరివేపాకు, అలాగే జీడిపప్పు కూడా. మూత పెట్టి 10 నిమిషాల్లో ఉడకనిద్దాం సన్న మంట మీద. పది నిమిషాలు అయింది, చూద్దాం. చికెన్ ముక్కలు మాత్రం సాఫ్ట్గా ఉడికిందనమాట, మెత్తగా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కొత్తిమీర అన్నమాట. ఒకసారి బాగా కలుపుదాం. కలిపిన కదా స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఒక బౌల్లో తీసుకుందాం. ఇలా గ్రేవీ వచ్చిందండి, ఇలాగ వచ్చిందనమాట గ్రేవీ. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే కదా కుదిరేది కుదరదు తెలిసేది. ఇంతేనండి వీడియో. మా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోలు చూపిస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.